ఉండటానికి అలా ఇల్లు ఎంతమంది కట్టించాడు. డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమన్నా మీకేమన్నా మీ అంటే దగ్గర అంత ఫలానా అంటే అంత లెక్క లేదు కానీ నేను ట్రస్ట్ స్టూడెంట్స్ ద్వారా చేసిన వాళ్ళు 75% బాగా సెటిల్ అయ్యారు. ఓ 25% పెద్దగా సెటిల్ తెలియదు అంటే మీకు తెలియదు కదా. తెలియదు కూడా, అన్నీ మనకి చెప్పరు కూడా, మనం అడగం కూడా. యా మనకి ఆ స్టూడెంట్ 4 ఏళ్ళు మనతో ఉంటారు, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్తోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతటికి వచ్చి వస్తే తప్ప నేను మీకు తెలియదు మీరు కదా, ఇచ్చారని అవును, అంటే నాకు తెలియదు. తెలియదు. కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుద్దంటే అసలు ఇంతకంటే ఏం కావాలి. లైఫ్లో అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్. ఇప్పుడు డబ్బులు ఇచ్చావు అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చారు, నాకు అవసరం అండి, ₹1,00,000 ఇచ్చావు అనుకోండి, ఇది వెళ్తా అనుకుంటారు, ₹1,00,000 ఇచ్చాడు, బోర్డు అంత ఉంది కదా, ₹1,00,00,000 ఇస్తే ఏం పోయిందంట. అది దానికి అంత ఉండదు కదా అంత సార్, ఉండదు. ఆశ. అవును, అదే భోజనం పెట్టాం అనుకోండి, లైఫ్ చాలా లైఫ్ సంతృప్తి ఇచ్చినట్టు పడతాడు కదా. భోజనం తిన్నప్పుడు. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలేసేస్తుంది. అదే చదువు చెప్పించాం అనుకోండి, లైఫ్ లాంగ్ అది పెరిగేదే కానీ తగ్గేది. ఒక జీవితం ఇచ్చినట్టు కదా. జీవితం. జీవితం ఇవ్వటం, వాడి తమ్ముళ్ళని చెల్లెళ్ళని మేనల్ని అందరినీ కూడా పైకి తీసుకురాగలడు. ఒక వ్యక్తి ఫ్యామిలీలో పైకి వస్తే ఫ్యామిలీ అంతా పైకి వచ్చినట్టు. ఇట్స్ ఫ్యాక్ట్ అండి.